ప్రో కబడ్డీ 12వ సీజన్ లీగ్ స్టేజ్ కంప్లీట్ చేసుకుని మరికొద్ది రోజుల్లో ప్లేయర్స్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాం. ఇప్పటికే దబాంగ్ దిల్లీ మరియు పునేరి పల్టన్స్ అయితే టాప్ 8లోకి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో మనకైతే ప్లేయర్స్ అయితే ఈ నెల 25వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో వెన్యూ వచ్చి ఢిల్లీలోని త్యాగరాజ్ ఇందూర్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ప్లేయర్స్ ఎలా జరగబోతున్నాయో చూసుకుంటే నెంబర్ 4 to 8 టీమ్స్ ఉన్నవి 25వ అక్టోబర్ ఆడుతున్నాయి. ఎలిమినేటర్ 1 మినీ క్వాలిఫైర్ 26th అక్టోబర్, ఎలిమినేటర్ 2 క్వాలిఫైర్ 1 27th అక్టోబర్, ఎలిమినేటర్ 28th అక్టోబర్, క్వాలిఫైర్ 2 వచ్చేసి 29th అక్టోబర్. ఇక 31st అక్టోబర్ అయితే మనం ఫైనల్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం. సో టాప్ 4లో ఉన్న టీమ్స్కే ఓడిపోయినప్పటికీ మరో ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే టాప్ 5 to 8 టీమ్స్కి అయితే వాళ్ళకి అన్ని డో డే మ్యాచెస్ లాగే ఉంటాయి. సో ప్రతి మ్యాచ్ గెలవాలి. సో టాప్ 2లో ఉన్న టీంలే కప్పు కొట్టే అవకాశాలు అయితే ఎక్కువ ఉండబోతున్నాయి. సో అలాగే 3-4 అనే టీమ్స్కి చాలా కష్టపడితే డెఫినెట్గా వాళ్ళు కూడా కప్పు గెలిచే అవకాశాలు ఉండబోతున్నాయి. సో మన తెలుగు టైటన్స్ టీం అయితే టాప్ 3లో ఉంది కాబట్టి ఢిల్లీ వేదికగా మన వాళ్ళు కానీ అన్ని మ్యాచెస్ కానీ గెలిస్తే మన వాళ్ళు అయితే టాప్ 2లోకి వెళ్తే సో డెఫినెట్గా మన వాళ్ళు అయితే కప్పు గెలిచే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. సో మన వాళ్ళు అయితే మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి చూడాలి ఈసారి మన వాళ్ళు కప్పు కొడతారో లేదో. సో నేనైతే కప్పు కొడతారని అనిపిస్తుంది, ఎందుకంటే మన వాళ్ళకి ఇంకా చాలా అంటే చాలా మంచి ఫామ్ ఉంది. సో ఢిల్లీ వేదికగా మన వాళ్ళు అయితే గెలిచే అవకాశాలు ఉండబోతున్నాయి. సో మీకైతే ఈ వీడియో బాగా నచ్చింటుందని అనుకుంటున్నాను. సో మీరు ఈ సీజన్లో ఏ టీం కప్పు గెలుస్తుంది అనుకున్న కింద కామెంట్ చేయండి. నేనైతే తెలుగు టైటన్స్కి సపోర్ట్ చేస్తున్నాను. సో మీకు ఇష్టమైన టీం ఏది గెలుస్తుంది అనుకున్న కింద కామెంట్ చేయడం అసలు